మహారాష్ట్రలోని అమరావతి, మన అమరావతి కాదు. అక్కడ 180 మంది అమ్మాయిల్ని లైంగికంగా వేధించి వాళ్ళకి సంబంధించిన 350 అశ్లీల వీడియోలు తీసి 100 వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి 19 ఏళ్ల మహమ్మద్ అయాన్ అలియాస్ తన్వీర్ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వాడు తన ఫ్రెండ్స్‌తో ఆ అమ్మాయిని నేను పడేస్తాను, ట్రాప్ చేస్తాను పందెం కాసి మరీ పడేశాడట. ఆ తర్వాత వాళ్ళ వీడియోలు రికార్డ్ చేసి సాక్ష్యాలకు చూపించాట. డబ్బు విషయంలో వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన విభేదాలతోనే ఈ దారుణాలు వెలుగులోకి వచ్చినాయి అన్నటువంటిది ఇప్పుడు బయటపడింది. నిందితుడు అన్న తన్వీరు ఆడి ఫ్రెండ్ ఉజైర్‌తో కలిసి అమ్మాయిల్ని ట్రాప్ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎవరికి ఎక్కువ మంది అమ్మాయిలు దొరుకుతారనే విషయంలో వీళ్ళిద్దరూ తరచూ బెట్టింగ్లు వేసుకునేవాళ్ళట. ఎక్కువగా కాలేజీకి, కోచింగ్ ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళే మైనర్ బాలికలను వీళ్ళు లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఇటీవల డబ్బు విషయంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చినాయి. తన్వీర్ తనకి ఇవ్వాల్సిన మొత్తం చెల్లించట్లేదని కక్ష పెంచుకున్న ఉజైర్ ఈ వీడియోని ఆన్లైన్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అలా ట్రాప్ చేసిన అమ్మాయిని తన్వీర్ తన మరో మిత్రుడి ఫ్లాట్‌కి తీసుకెళ్లేవాడట. ఇందుకోసం ఆ వ్యక్తి అక్కడికి వచ్చిన ప్రతిసారి 500 ఇచ్చేవాడట. అక్కడ వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు రికార్డ్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి ఆ బాలికల మీద పలుమార్లు లైంగిక వేధింపులు పాల్పడినట్టు తేలింది. కేసులో ఇప్పటిదాకా తన్వీర్‌తో సహా 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల నుంచి అందిన వింత పత్రం ద్వారా రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండేకి ఈ విషయం తెలియడంతో బయటకు వచ్చింది.